ఫ్రీ కరెంట్ దోపిడీ, జీరో బిల్లుల పేరుతో గరానా మోసం. వరుసగా 2 నెలల్లో జీరో బిల్లులు, మూడో నెలల్లో 2700 రూపాయలకు పైగా బిల్లు. 2 నెలల రీడింగ్ తో ఒకేసారి బిల్లు. షాక్ అయిన వినియోగదారుడు అధిక యూనిట్లు చూపించి బాధుడే బాధుడు. ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో గుంజుకోవడం అంటే ఇదేనేమో. జీరో బిల్లుల పేరుతో జనాలకు మస్కా కొడుతూ అనంతరం షాక్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. వరంగల్ జిల్లా నెక్కొండలో జరిగిన ఘనత వహించిన విద్యుత్ శాఖ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తుంది. 5 నెలల కాలంలో ప్రజలకు ఏదేదో చేసేసామని రేవంత్ సర్కార్ గొప్పగా చెప్పుకుంటుంటే విద్యుత్ శాఖ అధికారులు జీరో బిల్లుల పేరుతో జనాలకు పంగనామాలు పెడుతున్నారు. మొదటి 2 నెలలు జీరో బిల్లు పేరుతో పైసా వసూలు చేయని అధికారులు మూడో నెల మాత్రం ఒక్కసారిగా 2000కు పైన బిల్లులు ఇచ్చి వినియోగదారుడికి షాక్ ఇచ్చారు. దీంతో బాధితుడు లబోదిబోమంటూ కరెంట్ ఆఫీసుల చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. కానీ కనికరించిన వాడే లేకుండా పోవడం విశేషం. జీరో బిల్లులు ఎవరింటికి వస్తున్నాయో, ఏ లబ్ధిదారుడు వాడుకుంటాడో తెలియదు. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అని చెప్పిండు. గృహ అవసరాలకు వినియోగించుకునే గ్రామాల్లో గృహ అవసరాలకు, అదేవిధంగా పట్టణాల్లో 200 యూనిట్లు వాడేటోడే ఉండడు, ఎక్కువ వాడేటోళ్ళు ఉంటారు. 200 యూనిట్లు వచ్చిన వాళ్ళకు కరెంటు ఫ్రీ అన్నాడు. ఆ 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వరుసగా 2 నెలలు జీరో బిల్లులు కొట్టి పంపినలాట. ఇక మూడో నెల ఒక్కటేసారి ఆ 2 నెలలు ఈ నెల 3 నెలలకు కలిపి 2700 రూపాయలు కొట్టినలాట. అంటే జీరో బిల్లులు కొడతలేరు. తెలివిగా 3 నెలలకు ఒక్కసారి అమాంతం బాధితుల మీద ఇట్లా మోపుతాళ్ళు భారం. రేవంత్ రెడ్డి గారు అసలు రాష్ట్ర ప్రజలను ఏం చేద్దాం అనుకుంటాను? మీరు ఇన్ని రకాల మోసాలకు పాల్పడుతూ జీరో బిల్లులను జీరో బిల్లు కొట్టు లేదు, సచ్చు లేదు. తీరా 3 నెలలకు కలిపి ఒకటేసారి 2700కు పైగా బిల్లులు వేస్తాను. సరిదిద్దండి వీటిని. 200 యూనిట్లు ఇస్తానులేమో అనుకొని ప్రజలు నోరు తెరుచుకొని ఉన్నారు. తీరా చూస్తేనేమో 2 నెలలు ఫ్రీ ఇచ్చినట్టు ఇచ్చి 3వ నెల మొత్తం ఒకటేసారి కలిపి కొడతాను. ఇక బిల్లులకు సంబంధించి ఇక్కడ వేసుకొచ్చిండు బిల్లులకు సంబంధించి బిల్లుతో సహా, బిల్లుల నెంబర్లతో సహా వేసుకొచ్చిండు. ఇక్కడ గిట్లనా పేదల మీద గిట్ల దోపిడీ చేస్తారా? నమ్మించి మోసం చేస్తారా? గుడిచెల ఉండే వాళ్ళను, పెంకుటిన్లలో ఉండేటోళ్ళను నమ్మించి ఇట్లా నట్టేట ముంచుతారు. ఇదా నీ సర్కారు?